సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు ఏమున్నా కానీ స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ రోజు చక్కటి స్టోరీతో సిద్ధంగా ఉన్నారు. ఏమిటో కనుక్కుందాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈ రోజు? సిద్ధంగా అంటే నేను ఏమి పెద్దగా ఏమి నేను ప్రిపేర్, చాలా కథలు ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి చెప్పడం, లేదా ఒక్కో సందర్భంలో ఆసుగా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పటికప్పుడు ఏదో. సో అలవాటు పడిపోయిన ప్రాణం అలా మళ్ళీ చెప్పిందే రిపీట్ చేయకుండా చెప్తుంటారు. మళ్ళీ మనమేం భగవంతులు కాదు, ఎప్పుడెప్పుడైనా రావచ్చు. 5,000 కథలు సుమారు చెప్పాను ఇప్పుడు నేను. అందులో ఏదైనా బై మిస్టేక్ రావచ్చు. సో చెప్పడానికైతే, కొత్తగా చెప్పడానికైతే, కొత్తవి చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాం. సో ఇవాళ కథలోకి వెళ్లే ముందు ఈరోజు విశేషం ఓ చిన్న ఇదేమిటంటే, అంటే రోజు విశేషాలు మాట్లాడుకోక్కర్లేదు. ఈరోజు విశేషాల్లో విశేషం ఏమిటి అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొహమ్మద్ రఫీ 101వ సంవత్సరం ఈరోజు ఆయన పుట్టినరోజు జయంతి 1924వ సంవత్సరంలో డిసెంబర్ 24న ఇదే రోజు కరెక్ట్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని అమరగాయకుడు. సో ఆయనకి పాడలేని పాట అంటూ ఉండేది కాదంట. ఎందుకంటే ఆయన మా తెలుగులో కూడా చాలా పాడారు, చాలా పాటలు పాడారు. అంటే మీ బోటి గాయకుల్ని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు, హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటే ఆ గమకాలు ఆసువుగా అలా వస్తాయి అని. సో మన కర్ణాటక శాస్త్రీయ సంగీతం కంటే హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటే అది బాగా ఉపయోగం, అది ఏ భాషనైనా వాళ్ళు పాడగలుగుతారని చెప్పడానికి మొహమ్మద్ రఫీయే నిదర్శనం. ఆయన పాడిన పాటలు అయితే నిజంగా సముద్రం. ఆయన ఆ పాట ఈ పాటని కాదు, మనకు అనేక భక్తి గీతాలు కూడా ఆయన పాడాడు తెలుగులో. రామారావు గారికి అయితే చాలా పాటలు పాడాడు, ఎన్టీఆర్ గారికి, సీనియర్ ఎన్టీఆర్ గారికి. సో అది తేడా కూడా ఉండేది కదా, ఆయనకి భాష రాదు అన్న ఇది కూడా లేకుండా, అది గొప్పతనం, సంగీతం గొప్పతనం. మొహమ్మద్ రఫీ అమరగాయకుడు, ఆయన గొప్పతనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. మనకి ఎలా ఉండేవంటే ఆయన పాటలు తెలుగులో చాలా అనువాదం చేశారు మనకి. అంటే ఎంత హిట్ ఉండేవంటే నాకు 1 నిమిషం ముగించేదాన్ని. అలాగే ఇవాళ మన భానుమతమ్మ గారు కూడా ఇవాళ మరణించినటువంటి రోజు. ఆమె కూడా ఒక గాయకురాలే. సో మొహమ్మద్ రఫీ గారి పాటలు చాలా తెలుగులో అనువదించారు. అందులో దోస్తీ సినిమాలో చాహుంగ మే తుజే సాంద్ సవేరే, చాహుంగ మే తుజే సాంద్ సవేరే, ఫిర్ భీ కభీ అబ్ నామ్ సే తేరే ఆవాజ్ మే న దుం. ఇది అర్జా జనార్దన్ రావు గారు హనుమంతుల వేషంలో, ఆంజనేయ స్వామి వేషంలో రామాంజనేయ యుద్ధంలో మనకి ఆ పాట, సేమ్ పాట తెలుగులో సచిన్ గారితో పాడించారు. ఆ పాట శరణు శరణయ్య జానకి రమణ, కరుణ చూపు మా మారుతిపై, సాకేత సార్వభౌమ, సాకేత సార్వభౌమ. నేను పాడితే బాగోదు అయ్యయ్యో. సో 2 గాయకుల్ని గుర్తు చేసుకున్నాం. సో హైదరాబాద్ నుంచి వెళ్ళిన మహా దర్శకుడు కూడా నిన్న శ్యామ్ బెనగల్ గారు. ఆయన బంగాళీ అయినప్పటికీ కూడా ఇక్కడే సత్యజిత్ రాయ్తో సమానంగా అవార్డులు కొట్టినటువంటి గొప్ప ఘనకీర్తి కలిగిన వాడు. నేషనల్ అవార్డ్స్ అన్ని సత్యజిత్ రాయ్తో సమానంగా ఆయన తీసుకున్నాడు. శ్యామ్ బెనగల్, సుభాష్ రాయ్, వీళ్ళందరినీ, సత్యజిత్ రాయ్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది మేరు పర్వతాలు వీళ్ళు. అలాగే రచన విషయంలోకి వస్తే శరత్. అంటే సమాజంలో వాళ్ళ పాత్ర ఎలా ఉంటుందంటే, శరత్ రాసిన నవల్ ఒక విప్లవమే. ఆ రోజుల్లో దేవదాసు నవలు శరత్ చాలా రాశాడు. ఆ దేవదాసు మనకి అన్ని భాషల్లో సినిమాగా తీశారు. అక్కినేని సావిత్రి తెలుగులో అయితే, హిందీలో కూడా ఏ మాత్రం తగ్గకుండా అలాగే అన్ని భాషల్లో, చాలా 9 భాషల్లో తీశారు. కాదు ఈయన మన వీళ్ళ ఫాదర్, ఎవరు ఫాదరు, నర్గిష్ వాళ్ళ హస్బెండ్, జైలుకి వెళ్ళిన ఆయన ఫాదర్, తుపాకుల కేసులో జైలుకి వెళ్ళిన ఎవరు వాళ్ళ ఫాదర్. సో ఆయన ఫస్ట్ సినిమాలు వరుస పెట్టి 12 సినిమాలు కూడా. సో 175 days. సో అందరూ లెజెండ్స్. సో వాళ్ళని గుర్తు చేసుకోవడం. వాళ్ళ ప్రత్యామ్నాయం ఎవరు రారు ఇంకా. పేరు రాలేదు కదా, దిలీప్ కుమార్, దేవదాస్ దిలీప్ కుమార్. సో ఎంత అంటే సమాజం మీద పాత్ర ఎంత ఉంటుందంటే,
శరత్ రాసిన నవల్ దేవదాస్. ఆ రోజు శరత్ పేర్లు ప్రతి ఊర్లో ఉండేవి, ప్రతి ఫ్యామిలీలో శరత్ 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 చంద్ర చటోపాధ్యాయ్. సో రైట్, సో కథలోకి వెళ్ళిపోదాం. అప్పుడప్పుడు ఇలా కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. సరే, ఒక అడవిలో కట్టెలు కొట్టుకొని జీవించే ఒక చిన్న సైజు ఒక మామూలు వ్యక్తి, చిన్న వ్యాపారి అతను కూడా కట్టెలు కొట్టుకొని బయటకు వెళ్ళి అమ్ముకొని వచ్చేవాడు. చిన్న కుటుంబం, పేద కుటుంబం. కట్టెలు కొట్టేవాడు పేదవాడు కాకపోతే ధనవంతుడు ఎందుకు అవుతాడు? తన కోరికలు అదుపు చేసుకుంటూ వచ్చిన దాంట్లోనే బతుకుతూ పిల్లల్ని భార్యని తను అలాగే చిన్న అడవి లోపలికి ఎక్కడికో వెళ్ళి సరే ఇలా చేస్తూ ఉండగా మధ్యాహ్నం మామూలుగా తను కట్టెలు కొడుతున్నప్పుడు మధ్యాహ్నం విశ్రమించే సమయంలో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న రొట్టెలో ఏదో ఉంటుంది కదా, చెద్దన్నమో ఏదో ఒకటి ఉంటుంది, అది అలా తింటూ అలా చూస్తే ఒకరోజు ఒక మట్టి అంటే సిమెంట్తో మట్టితో ఒక రాతితో లాగా ఉండి ఒక సింహం ఉంది అక్కడ. దాని పక్కన వాతావరణం బాగుండేది, చుట్టూ బొమ్మ ఉండేది, అక్కడే కూర్చొని తినేవాడు. ఒకరోజు అనుకోకుండా దానికి కొంచెం ఏదో తింటూ కూడా దానికి ఆ మట్టి సింహానికి పెట్టాడు. అలా దానికి పెట్టడం అలవాటు అయిపోయింది. ఒకరోజు కృతజ్ఞతలు శబ్దం వినిపిస్తుంది. ఏమిటి కృతజ్ఞతలు, ఎవరు మాట్లాడారో, దెయ్యం ఉందేమో చుట్టుపక్కల చూస్తే ఈ రాతి సింహం మాట్లాడుతోంది. చూసి ఒక్కసారి భయపడి మళ్ళీ తమాయించుకొని దేనికి కృతజ్ఞతలు అని అడుగుతాడు. అంటే నువ్వు తింటున్న తిండిని నాకు నేను జీవం ఉందా లేదా అని ఆలోచించకుండా యథాలాపంగా పెట్టావు, లేకపోతే జాలితో పెట్టావు, నాకు ఆహారం నోటి దాకా తీసుకొచ్చావు, కృతజ్ఞతలు అందుకు. అంటే సరే బాగుందని చెప్పేసి చక్కగా రోజు పెట్టేవాడు. ఒకరోజు ఏమిటి నీ సంగతి అని అడుగుద్ది. ఏముంది, దారిద్ర్యపు టంచులో అలా జీవిస్తున్నాం, తినడానికి తిండి లేక ఈ తెచ్చే కట్టెలు కొట్టుకొని వచ్చింది, పిల్లలకి సరిపోక భార్యకి సరి, నాకు పిల్ల వస్తే పొట్టకు వస్తే బట్టకు రాదు, బట్టకు వస్తే పొట్టకు రాదు, ఈ జీవితం ఇలా కొనసాగుతుంది. అంటే ఒక పని చేయి, నీకు నేను సహాయం చేస్తాను, రేపు ఉదయం సూర్యోదయానికి ముందు వచ్చాయి, సూర్యోదయానికి ముందు వస్తే అప్పుడు ఏం చేయాలో చెప్తాను అంటాడు, నీకు మంచి సంపద అందజేస్తాను, వెళ్ళి భార్యతో చెప్తాను, ఇలా సింహం అడవిలో ఇలా అంది మాట, రాతి సింహం అంటే ఏముంది, వెళ్ళు, తప్పే ఉంది, తను సరదాగా కాదు కదా, తను ఇన్ని రోజులు పరిచయమే కదా అంటే వెళ్ళమంటే సరే సంచి తీసుకొని వెళ్తాడు. సంచి తీసుకొని వెళ్ళిన తర్వాత సూర్యోదయానికి ముందే చెప్తాడు, సూర్యోదయం వస్తే మళ్ళీ తేడాలు వస్తాయి. ఏమిటి అంటే నా నోట్లో చేయి పెట్టు, నా గర్భంలో సంపద ఉంది, మణిమాణిక్యాలు బంగారం రత్నాలు రాసులు పోసున్నాయి, నీకు కావాల్సినవి అందులోంచి నా నోట్లోంచి తీసుకో. బట్ కండిషన్ ఏమిటంటే సూర్యోదయం అయితే అది నా నోరు మూసుకుపోతుంది, అప్పుడు కానీ నువ్వు చేయి తీసి ఉండకపోతే నీ చేయి అందులో ఉండిపోతుంది, అది కట్ అయితే రక్త ప్రవాహం ఏమైనా జరగచ్చు, రక్తం అంతా స్రవించి ఏదైనా జరగచ్చు. సో తను అలాగే మామూలుగా మరుసటి రోజు సూర్యోదయానికి ముందు వెళ్తాడు, తీసుకోమంటాడు. తీసుకున్న తర్వాత లోపల చేయి పెట్టి మనకు కావాల్సింది తీసుకున్న తర్వాత అప్పుడు సింహం చెప్పుద్ది, ఆగిపోయేమేమిటి అని, ఇంకా సూర్యోదయానికి చాలా సమయం ఉంది, నీకు కావాల్సినవి తీసుకో అంటే, లేదు నాకు హ్యాపీగా బతకడానికి ఇది చాలా ఎక్కువ, నేను అసలు ఏ రోజు తిన్నానో ఏ రోజు పస్తున్నానో తెలియకుండా బతుకుతున్నాను, అలాంటిది ఇంత సంపద వచ్చింది, ఇంతకంటే నేను ఆశించిన ధర్మం కాదు, నాకు ఇది చాలు, నేను ఊహించిన దానికంటే చాలా ఉంది, గొప్పగా బతకగలను, ఇంతకంటే గొప్పతనం నేను ఊహించుకోక్కర్లేదు అని చెప్పేసి తన కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. చాలా ఒక చక్కగా చాలా మంచి ఫ్యామిలీ లాగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. పిల్లలు, భార్య, తను ఒక రిచ్ ఫ్యామిలీ లాగా జీవనం. సడన్గా వచ్చిన మార్పు ఆ ఊరంతా పొక్కుతుంది. పలానా వాడు ఇలాగ అయిందంటే ఆ ఊరిలో బాగా ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక కోటీశ్వరుడు ధనవంతుడు వచ్చి ఏం జరిగింది అని కట్టెలు కొట్టేవాడిని అడుగుతాడు. ఏం జరిగిందంటే ఇలాగా జరిగింది చెప్తాడు. తను కూడా బట్టలు చింపుకొని పాత బట్టలు వేసుకొని వెళ్ళడం మొదలుపెట్టాడు. తినకి అలాగే సూర్యోదయంలోపు రమ్మంటే సంచులన్నీ తీసుకొని పోయాడు. సూర్యోదయానికి బాగా ముందు పోయాడు. చెప్తాడు, సూర్యోదయం అయితే మళ్ళీ ఇది నా నోరు మూసుకుపోతుంది అని చెప్పిన తర్వాత సరే అలాగే లోపల చేయిపెట్టి తీసుకుంటూ ఉంటే ఎంత తీసుకున్నా ఆశ తగ్గదు కదా, ఎంత తీసుకున్నా ఆశ తగ్గదు, తీరుతుంది. డబ్బు ఉన్నవాడు, డబ్బు కలిగినవాడు, డబ్బు విలువ తెలిసినవాడు, డబ్బు రుచి తెలిసినవాడు, డబ్బు గొప్పతనం తెలిసినవాడు తీస్తున్నాడు. సూర్యోదయం అయిపోతుందయ్యా అంటే ఇదొకటి అయిపోయింది. సూర్యోదయం ముసుగుపోయింది, చెయ్యి ఎక్కడికి ఆగిపోయింది, అక్కడ కట్ అయిపోయింది, మొత్తం బ్లడ్ అంతా స్రవించింది. అక్కడికి కొన్ని గంటల్లో అతను ప్రాణం పోయింది, చనిపోయాడు. సో కట్ చేస్తే అత్యాశ ఇలాగే ఉంటుంది. సో ఆ ఆకలి ఎంతకీ తీరదు. ధనంతో కూడుకున్న ఆకలి, ధనం పట్ల వ్యామోహం,
అది ఎంత వచ్చినా తీరదు. అవును. అందులో డబ్బు కలిగిన వాళ్ళకి సంపద విలువ తెలిసిన వాళ్ళకి ఆకలి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ ఆకలి ఎక్కడ వరకు ఉంటుందంటే ప్రాణం పోయే వరకు ఉంటుంది. అలా కాకుండా అతి సర్వర్త వర్జేత్. భగవంతుడు కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న దానికి ఉన్నోళ్ళకి ఎక్కువ డబ్బు వస్తుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ చూస్తూ ఉంటాం కూడా. లేనోడికి ఏమో లేనట్టే ఉంటారు. ఎందుకు గురుగారు అలా? నీరు పల్లారికే చేరుతుంది, ఎక్కడ ఉంటే అక్కడికే చేరుతూ ఉంటుంది. డబ్బును సంపాదిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పాం కదా, ఈ కథలో కూడా అంతే. డబ్బు విలువ తెలుసు కాబట్టి డబ్బుని ఇంకా తీసుకోవాలనుకున్నాడు. అంతకంటే డబ్బు ఆకలి ఎక్కువ, డబ్బు గొప్పతనం తెలిసిన వాళ్ళకి అది అలా చేర్చుకుంటూ ఉంటారు. మిగిలిన వాళ్ళు మనం దేవుని బతికేస్తున్నాం, కానీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఉన్నవాడైనా లేనివాడైనా. రైట్, కాల్స్ చూద్దాము. హలో నమస్కారం అండి. అమ్మ నమస్కారం, మీ పేరు? నా పేరు అరుణకుమార్ అండి, కర్నూలు జిల్లా డోన్ మండలం నుంచి చేస్తున్నానండి. ఓకే అమ్మా, మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. మీ కాలు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాయి. ఈ రోజు ఆ స్వామిని పూజించుకొని ఆ దండం పెట్టుకొని మీకు చెయ్యాలని గట్టి సంకల్పంతో చేశాను. కాలు కలిసింది స్వామి. సంకల్ప బలం ముందు కొండైనా చిన్నదే. చెప్పండి. అది మా బాబు వివాహం లేట్ అవుతుంది స్వామి. సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరడం లేదు. మేము కొంచెం తగ్గినప్పుడు అటు అమ్మాయి వైపు వాళ్ళు ఏం తగ్గడం లేదు. సంబంధాలు కుదరట్లేదు. ఏ రుద్రాక్ష వేస్తే సంబంధం కుదురుతుంది, పెళ్లి త్వరగా అవుతుందని నా సందేహం మా బాబు గురించి. రైట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. ఆ డేట్ ఆఫ్ బర్త్ 1/1/1996 అండి. వాళ్ళు చాలా సంపాదన అలాగే ఉంటుంది. 1/1 జనవరి 1. అవును. ఈ డేట్ ఆఫ్ బర్త్ మార్టిన్ లూథర్ కింగ్ ఇది కూడా. ఐ హ్యావ్ ఏ డ్రీమ్. ఆ పదం కొన్ని పదాలు ఇప్పుడు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనగానే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గుర్తొస్తారు. ఒక్కొక్క పదం ఒక్కొక్కరిని గుర్తు చేస్తూ ఉంటుంది. ఐ హ్యావ్ ఏ డ్రీమ్. ఆయన న్యూయార్క్లో మాట్లాడుతున్నప్పుడు వివక్ష పోవాలి, తెల్ల జాతి నల్ల జాతి వివక్ష పోవాలి అని ఆ మీటింగ్లో అది ప్రపంచాన్ని ఉర్రుతలోగించిన ఆ ఒక్క మీటింగ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. సీనియర్ గురించి రేపు ఎప్పుడన్నా మాట్లాడు. జూనియర్ ఆ ఒక్క మీటింగ్లో ఎందుకు అంత గొప్పదంటే ఆ ఒక్క మీటింగు ప్రపంచాన్ని అలా కదిలించింది. ఎవరు ఊహించని స్థాయికి తీసుకెళ్ళిపోయింది. మార్టిన్ లూథర్ కింగ్ ఆ మీటింగ్లో 112 సార్లు ఆ పదం వాడతాడు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వన్ డే. అంటే నాకొక కల ఉంది, ఒకరోజు ఏం జరుగుద్ది, ఒకరోజు తెల్ల జాతీయుల పక్కన మా నల్ల జాతీయులు కూర్చునే రోజు నేను చూస్తాను. ఆ రోజు వస్తుంది. అందరూ కలిసి ఉద్యోగాలు చేసుకునేటువంటి సమయం వస్తుంది. అందరూ కలిసి హోటల్లో భోంచేసేటువంటి రోజు దగ్గరకు వస్తుంది అని ఒక్కొక్కటి చెప్పుకొస్తాడు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఆ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనేది సో ఆ మార్టిన్ మహోన్నతమైన పర్సనాలిటీ మార్టిన్ లూథర్ కింగ్ 1/1. యా అమ్మ ఇది సోమవారం నాడు పుట్టింది, మండే. సోమవారం అండి. ఇది ఏకాదశి, శుద్ధ ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి. ఇది మేషరాశి. అమ్మ అబ్బాయిదా అమ్మ ఇది? అబ్బాయిదండి. అమ్మాయిలు ఏమాత్రం తగ్గట్లేదా అమ్మ? ఒక్క రుద్రాక్ష. జీవితంలో ఎదగాలంటే తగ్గడం నేర్చుకోవాలి. జీవితంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా తగ్గడం నేర్చుకోవాలి. మనం గతంలో అనుకున్నాం పర్వతం ఎక్కేటప్పుడు తల వంచుకొని ఎక్కాలి, లేకపోతే ఎక్కలేము. దిగినప్పుడు మాత్రం రొమ్ము విరుచుకొని దిగుతాం. అంటే పతనానికి సంకేతం గర్వం, రొమ్ము విరుచుకొని దిగడం. శ్రమకి ఉన్నతికి నిదర్శనం తలదించుకొని వెళ్ళడం. సో ఉన్నతంగా ఎదగాలి అంటే తగ్గడం నేర్చుకోవాలి. రైట్ అమ్మ అబ్బాయి విషయంలో ఏమీ మీరు ఆందోళన పడక్కర్లేదు. జాతకం బాగుంది. ఒక రుద్రాక్ష చెప్తాను, ఒక కాంబినేషన్. అది వివాహం అయ్యే వరకు మాత్రం ఉంచండి. తర్వాత 3 రుద్రాక్షలు, ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. కుదిరితే 3 లేకపోతే 1. వివాహం అయ్యే వరకు వీలైతే 3 వేయండి. వివాహం అయిన తర్వాత ఏదైనా 1 ముంచి మిగిలిన 2 దేవుడి దగ్గర అంటే సంప్రోక్షణ చేసి పెట్టండి, కడిగేసి పెట్టండి. లేదా 3 కంటిన్యూ చేయవచ్చు. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఖచ్చితమైన ఫలితం చూస్తారు, సందేహం లేదు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము శుభం. అయితే తగ్గాలంటే ఒకటి గుర్తొచ్చింది. మొన్న రీసెంట్గా చెస్ ఛాంపియన్ గుకేష్ కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో.
అంటే ఎంత ఎదిగినప్పటికీ కూడా ఎంత ఒక స్టార్ దాకా పేరు వచ్చినా కైండ్నెస్ గ్రాటిట్యూడ్ ఇంపార్టెంట్ అని ఒక అది లేకపోతే మళ్ళీ పతనం ప్రారంభమవుతుంది. అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. అవును, పెరిగిన తర్వాత పతనానికి రోజుకొక కథ వింటున్నాం. అవును. సో అలా జరగడానికి వీల్లేదు. రైట్ గురుగారు. మరి ఈరోజు చూపించే అరుదైన రుద్రాక్ష నిన్న మనం చూపించలేకపోయాం. అనేక దోషాలకి సంబంధించి ఈ నాగ రుద్రాక్ష ఇది పాము లా ఉంటుంది. మన క్లోజప్ లో చూస్తే ఆ పాములాగే ఉంటుంది. సర్పం ఇది అది గణేష్ రుద్రాక్ష. ఇది సర్పం తాచుపాములాగా ఇది వెనక సైడ్ ఉంటుంది. చక్కగా పడగ విప్పినట్టుగా కూడా ఉంటుంది. కొన్ని అయితే పడగ బాగా విప్పినట్టు ఉంటుంది. అలా కిందకి పడగ వచ్చి తాచుపాము లాగే ఉంటుంది. దీన్ని ఉత్తర భారతదేశంలో సవ్వారి రుద్రాక్ష అని కూడా అంటారు. అంటే ఏకముఖి సవారు, ఒక ముఖము కలిగి సవారు. దీన్నే నాగరుద్రాక్ష. ఇలా ఉన్న ప్రతిదీ నాగరుద్రాక్ష కాదు, ఒక ముఖము మాత్రమే ఉండాలి ఆ పడగ మీద. దాన్ని సవారు రుద్రాక్ష, నాగరుద్రాక్ష. సవారు రుద్రాక్ష అని దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఎందుకంటారు అంటే వాళ్ళకి నమ్మకం లక్ష్మీదేవి గుర్రపు స్వారీ చేసుకుంటూ ఇంటికి వస్తుంది, మన ఇంటికి వస్తుంది అని నమ్మకం. సో అలాగే ఇది అనేక సర్పదోషాలకి వివాహం కానీ ఇప్పుడు మనం ఆలస్యం వివాహం ఇలా గ్రహపరమైన సర్పదోషాలు, గ్రహదోషాలు వీటన్నిటికీ ధరించవచ్చు, పూజలో పెట్టవచ్చు. అది నిన్న మనం చూపించలేకపోయాం నా పొరపాటుతో. అందుకనే జాగ్రత్తగా ఇవాళ నా దగ్గరే అట్టే పెట్టుకొని అది ఇవాళ తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇవాళ చూపించడం జరిగింది. ఇది దోష నివారణకి ఇది ఒక మంచి రుద్రాక్ష. గురుగారు మరో కాల్ చూద్దాం. హలో 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 అమ్మా, చెప్పండి మీ పేరమ్మా? శివనాగమణి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ 9/10/1986 అండి. 86. అవునండి. అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? బుధవారం అన్నారు. ఇది గురువారం అమ్మా. 9/10 అక్టోబర్ 9వ తారీఖు 1986. ఇది గురువారం. అలాగే ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి, అమావాస్య నుంచి 6వ తిథి. ఇది ధనుర్రాశి. ఎవరిది? అమ్మాయిదా అబ్బాయిదమ్మా? ఎవరిది ఇది? హలో, ఎవరిదమ్మా? ఏం చేస్తారమ్మా ఆయన? స్వీట్ పని చేస్తారండి. స్వీట్ పని చేస్తారండి. స్వీట్స్ మిఠాయి. అవునండి, మిఠాయి. రైట్. అది ఖచ్చితంగా మీ హస్బెండ్ అనుకొని మర్చిపోయారేమో మీరు. గురువారం ఆయన అడగ ఒకసారి అడగండి, బుధవారం కాదు. రైట్. ఎలా ఉందండి? బాగుందా అమ్మా? ఒక్క సో ఒక చిన్న కాంబినేషన్లో చెప్తాను. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. కుదిరితే 3 వేయమనండి, లేకపోతే 1. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షలో 100కి 99 నకిలీ ఉంటాయి. 1 మంచిది వేయగలిగితే బాగుంటుంది. శుభం. ఆల్ ది బెస్ట్. క్యాంప్స్ గురుగారు వారం రాజమండ్రి, ఎల్లుండి గురువారం నాడు రాజమండ్రి కొన్ని గంటలు ఉంటాను. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే. అర్థం చేసుకొని సహకరించి ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయండి, 2-3 చేయకండి. ఇప్పటికీ కూడా అలా జరుగుతున్నాయని వింటున్నాను. అలా దయచేసి అలా చేయకండి. అది ఏమంత ఇబ్బంది, అంత అర్జెన్సీ ఏం కాదు. రావడం మొదలుపెట్టాం, మళ్ళీ వస్తాం ఎప్పుడైనా వీలైతే. కాబట్టి అది ఎమర్జెన్సీ కాదు. అర్థం చేసుకోండి. 1 పేరు నమోదు చేయించండి. మిగిలిన వాళ్ళకి ఇబ్బంది మీ ద్వారా కలగడం బాగోదు. ఆలోచించండి. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే బాగోదు. ఒక్కొక్క పేరు మాత్రం నమోదు చేయించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి అసలు పేర్లు కూడా ఇక్కడ రాసుకోరు. నేను ఉండినప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నేను ప్రతిరోజు ఉంటాను, ఒక గురువారం తప్ప. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకొని. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను, సౌత్ ఇండియాలో మీరు ఈ సంస్థకి ఎక్కడైనా దగ్గరగా ఉంటే, అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలాగ ఏదైనా సరే మీరు అక్కడికి దగ్గరగా ఉంటే అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, హైదరాబాద్ డైరెక్ట్గా వచ్చి నన్ను కలిసిన, ఒక డేట్ ఆఫ్ బర్త్ 2-3 అడగండి. అలాగే గురువారం నాడు 26వ తారీఖు
రాజమండ్రి. ఓకే, ఒక్క డేట్ ఆఫ్ బర్త్. రైట్. గురుగారు, మనం ఏదైనా కష్టపడి సాధిస్తే దాని వెనుక హార్డ్ వర్క్ అనుకోవాలా, లేదంటే లక్ కలిసి వచ్చిందా, లేదంటే ఇండైరెక్ట్గా మనకి ఏదైనా హెల్ప్ అవుతూ ఉంటుంది అనుకోవచ్చా? కరెక్టే. మనం ఏదైనా ఒక గొప్ప అద్భుతం ఆవిష్కరించబడినప్పుడు అంతా మన గొప్పతనం అనుకుంటారు చాలామంది. మనకి తెలియని శక్తులు చాలా పనిచేస్తుంటాయి. మనం ఒక్కళ్ళ వల్ల అంత అద్భుతం జరిగిపోదు. ఒక్కోసారి మనం అనుకుంటాం, అబ్బాయి ఏం జరిగిపోయింది, వాళ్ళ రోజు చాలా బాగుంది, భలే అన్ని బాగా కలిసి వచ్చాయి అనుకుంటాం. ఒక అద్భుతం ఆవిష్కరించినప్పుడు అలాగే ఉంటాయి. అసలు ఏది చేస్తే మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంటుంది. ఆ గెలుపు బాటలో వెళ్ళిపోతుంటుంది. ఇదంతా మన గొప్పతనం అనుకుంటాం. లేదు, ఆ సమయం అలా ఉంటుంది. తర్వాత ఆ అద్భుతంలో అనేక మంది తెలియకుండా కూడా చాలామంది అదే అడుగుతాడు అర్జునుడు శ్రీకృష్ణుడిని, బావా అసలు నాకు అర్థం కావట్లేదు, 13వ తారీఖు అభిమన్యుడిని చంపిన తర్వాత 14వ తారీఖు యుద్ధంలో నేను రెచ్చిపోయి ఏదో మహావిజృంభణ అనుకున్నాను, ఎటు పడితే అటు వెనక ముందు చూడకుండా కనిపించిన వాడిని కనిపించినట్టుగా నరకడం జరిగింది, ఎదురుపడిన వాడిని ఎదురుపడినట్టుగా బాణాలతో ఇది చేయడం జరిగింది, అసలు ఎటు సవ్యసాచి అని నన్ను అందుకే అన్నారేమో అని చెప్పి అనుకుంటున్నాను. ఆ టైంలో నాకు అంటే సవ్యసాచి అంటే 2 చేతులతో చేయగలిగిన వాడు. ఆ టైంలో నాకు ఒక రూపం కనిపించింది, ఎవరో యుద్ధం చేస్తున్నట్టు అనిపించింది, ఒక పులి చర్మం కట్టుకొని ఉన్నాడు, ఒక త్రిశూలం ధరించి ఉన్నాడు, ఎవరు అయినా నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ యుద్ధం చేస్తుంటే ఆయన యుద్ధం చేసిన తర్వాత ఆ చంపిన వాళ్ళని నేను అక్కడికి వెళ్ళి చంపినట్టుగా అనిపిస్తోంది, ఆయన పొడిచిన తర్వాత, ఆయన బాణం వేసిన తర్వాత, ఆయన నరికిన తర్వాత నేను అందులో ఇది అలా అనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది కృష్ణ అని, ఎవరు అది ఏం జరిగిందంటే, నువ్వు ఎవరిని కొలుస్తావు అర్జున, నీకు ఇష్టదేమో ఎవరు అని అడుగుతాడు. ఇంకెవరున్నారు కృష్ణ, ఈశ్వరుడే కదా, అందుకే కదా నువ్వు నాకు కురుక్షేత్ర యుద్ధానికి ముందు కూడా నన్ను తపస్సు చేయమన్నావు, ఆయన గురించే తపస్సు చేస్తే గాంధీవం ఇచ్చాడు ఆయన. గాంధీవం అక్కడి నుంచే వచ్చింది. ఈశ్వరుడు తపస్సు వల్లే మనకి కాళహస్తీశ్వర మహత్యంలో మనకి అది స్పష్టంగా ఉంటుంది. అదే అప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు శివుడు పరీక్షిస్తాడు. అప్పుడు వేటగాడుగా తను అక్కడ ఒక వేటగాడుగా బోయివాడుగా తను వచ్చి ఒక పందిని వేటాడుతున్నప్పుడు అప్పుడు వేటాడితే అప్పుడు వేటూరు సుందరరామమూర్తి గారు ఇక్కడ గొప్ప సన్నివేశాన్ని ఆయన గొప్పది పదజాలంతో, వేట నాది వేటు నాది ఏటి తగవు పొమ్మని గర్జించే శివుడు, చేవనాది చేరునాది చేతిరిగిన వీటునాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు. ఈ సన్నివేశం ఉంటుంది కదా అక్కడ. అది తర్వాత ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే కురుక్షేత్ర యుద్ధానికి ముందు తన గురించి చెప్తే అప్పుడు ఈ గాంధీవాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. సో అప్పుడు ఈశ్వరుడు అంటే అప్పుడు చెప్తాడనమాట కృష్ణుడు, అది నువ్వు ఏం కావాలని అడిగితే యుద్ధంలో విజయం కావాలి అంటే ఇంకో రకంగా ఉండేది, గాంధీవం గాంధీవం ఇచ్చాడు, అక్కడితో సరిపోయింది అనుకున్నావు నువ్వు, కానీ యుద్ధం పెద్దది, నీ ఒక్కడితో కాదు అని చెప్పి ఆయనే స్వయంగా రావాల్సి వచ్చింది. అంతా నీ గొప్పతనం అనుకోకు, ఒక పక్క నేనున్నాను, ఒక పక్క ఈశ్వరుడున్నాడు, నీ జెండా మీద కపిరాజు ఉన్నాడు, ఇవన్నీ శక్తులు కలిస్తే ఆ విజయం వచ్చింది, నీ ఒక్కడు మాత్రం కాదు, ఇది గుర్తుపెట్టుకో, అంతా నేను అని అనుకోవద్దు, ఒక గొప్పతనం ఏదో మనకి తెలియని ఎన్నో శక్తులు కలిస్తేనే కానీ ఒక అద్భుతం ఆవిష్కరించబడదు. రైట్, బాగుంది గురుగారు, చాలా చక్కటి విషయాలు నాటి కార్యక్రమంలో ఒక లెజెండ్స్ గురించి కూడా మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 77